హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మీరు టిక్కి 99 దేవిశ్రీని మాట్లాడుతున్నాను. ఎనీవే, నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎనీవే, వీడియోస్ అప్లోడ్ చేసినవి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే స్పెషల్ వచ్చి పిజ్జా వీడియో వేస్తున్నా. రోడ్డు పైన స్ట్రీట్ పిజ్జా మీరు కూడా తింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి. కాస్ట్ అయితే ఎక్కువ ఉందనుకోండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎనీవే, వీడియో అయితే చూసేసేయండి. పిజ్జా ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా వేడి వేడి పిజ్జా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఎక్కడో కాదండి, మియాపూర్లో స్ట్రీట్ ఫుడ్ ఉంటాయి కదా మొత్తం లైన్లో, అక్కడ అనమాట. నాకు యాక్చువల్లీ అక్కడ పిజ్జా నచ్చుతుంది. చాలామంది డామినోస్, పిజ్జా హట్లో తింటారు. వీళ్ళది ఏంటంటే పిజ్జా ఓన్గా ఇంట్లో చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎనీవే, నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. అది కూడా చికెన్ తందూరి పిజ్జా అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ చీజీ లేకుండా లైట్గా మయోనైస్తో, చికెన్ పీసెస్ ఎక్కువతో చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. చూసారు కదా, ఆర్డర్ అయితే వచ్చేసింది అనుకోండి. కాస్ట్ వచ్చి 220 రూపీస్ అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే డైజెషన్ కూడా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. యాక్చువల్లీ డామినోస్ ఇట్లా తింటే ఓకే, టేస్ట్ బాగుంటాయి, బాగోవంటలేదు. బట్ కానీ కొంచెం ఏంటంటే అన్కంఫర్ట్గా ఉంటుంది, అంటే డైజెషన్ ఫాస్ట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఇదేంటంటే ఓన్లీ బ్రెడ్ పీస్ లాగా ఉంటుంది, ప్లస్ చికెన్ పీసెస్ కూడా చాలా ఫ్రై అయినాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది అనుకోండి. ఎనీవే, మీరు కూడా ఇలా తింటే మాత్రం నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. పిజ్జా లవర్స్ అందరూ వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.